ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన అనరాని మాటలు అంటున్నారు. ఈమెకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు ఇచ్చారో మాకైతే అర్థం కావడం లేదు. ఈమెకి దినచర్య అయిపోయింది. ప్రతిరోజు ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పనులు ఏం చేసినా కూడా పట్టించుకోవాలి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన అలాగే మా పార్టీ నాయకుల పైన విమర్శించడం తప్ప ఈమె ఏమని చేస్తున్నారా? ఎంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో చీకటి రోజులు ఉన్నాయి, అక్కడ వెళ్తురు ఈమె ద్వారా ఏమైనా కాంగ్రెస్ పార్టీకి వస్తుందనే ఉద్దేశంతో ఈమెకి అధ్యక్ష పదవి కట్టబెడితే కాంగ్రెస్ పార్టీకి పాతాళంలోకి తీసుకొని పోతా ఉంది ఈమె. ఎలాగో కాంగ్రెస్ పార్టీ భూస్థాపనం అయిపోయింది ఈ రాష్ట్రంలో, పుంజుకునే ప్రసక్తే లేదు. ఈ సందర్భంగా మరొక విషయం చెప్పదలుచుకున్నాను. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ గారి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ మీకు ఎన్ని ఇబ్బందులు, మీ కుటుంబానికి ఇబ్బందులు గురి చేసిందో మీరు మర్చిపోయారు. మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారికి జైలు పంపింది కాంగ్రెస్ పార్టీ కాదా? మీరు మీ తల్లి గారు మీ వదిన గారు ఎక్కడ వెళ్ళినా కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ప్రతి చోట మీకు చెక్కులు, మీ సూట్ కేసులు చెక్ చేశారు, ప్రతి చోట నిబంధనలు పెట్టారు. మీరు అవన్నీ మర్చిపోయారా? మీరు ఒకానొక సందర్భంలో మీరు ఏమన్నారు? మా తండ్రి తర్వాత మా అన్నే నాకు తండ్రి, ఇలాంటి అన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో పొగిడారు మీరు. కానీ ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేదు అయిపోయారా? ఏం మాట్లాడతానండి మీరు? ప్రతిసారి మీరు మా పార్టీ పైన బురద చల్లే కార్యక్రమం తప్ప ప్రజా సమస్యల గురించి ఏనాడైనా మీరు పట్టించుకున్న పాపన పోలేదు. మరొక విషయం చెప్తున్నా, ఈరోజు మీరు మా నాయకులకి కుక్కలతో పోలుస్తారా? మీరు ఏం మాట్లాడతానండి మీరు? మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా సరే ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా మేము స్పందిస్తాం, మా నాయకులు స్పందిస్తారు. మీరు ఈరోజు కుక్కలతో పోలుస్తారా మీరు మా నాయకులకి? వాళ్ళు ఒక్కొక్కరు 2-3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రులుగా ఉన్నారు వాళ్ళు. అలాంటి వారిపైన మీరు కుక్కలు అంటారా? మీరు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? మీరు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలా మా నాయకులకు, సారీ చెప్పాలా? మీరు ఎలా చెప్తారండి? మీరు మీ సమస్యలు ఆస్తి గొడవలు ఏమన్నా అంటే మీ ఇంట్లో చూసుకోండి. మీరు వైఎస్ఆర్ కుటుంబానికి మీరు బజార్ని ఈడుస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ గారంటే ఈరోజు భారతదేశంలో కాదు యావత్ ప్రపంచ దేశం అంతా ఆయనకి గొప్పగా చెప్పుకుంటారు. అలాంటి కుటుంబంలో మీరు పుట్టి ఈరోజు మీరు ఆ కుటుంబానికే బజార్ని ఈడుస్తున్నారా? మీరు ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా మీరు ఏదైతే మా నాయకులకు కించపరిచి మాట్లాడారో మీరు సారీ చెప్పేంతవరకు మేము వదిలే ప్రసక్తే లేదు. మరొక్కసారి ఇంకో విషయం చెప్తున్నా మీకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జన్మలు ఎత్తినా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా మీలాంటి నాయకులు ఉంటే అసలు పుంజుకోదు. ఎంతసేపు మీరు మీ ఫ్యామిలీ గొడవలకే చూపిస్తే ప్రాధాన్యత ఇస్తున్నారే కానీ పార్టీకి ఏమన్నా పుంజుకోవాలా, పార్టీ పరిస్థితి ఏమైనా బాగుపడాలా, ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలా, కలిసికట్టుగా అందరూ పనిచేయాలని ఏదైనా పిలిపించారా మీరు? అది ఏమీ కాదు. కేవలం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవమానపరచడం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కించపరచడం దినచర్యగా చేసుకున్నారు మీరు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏమన్నా ఉంటే మీ పెద్దవారి సమక్షంలో ఇంటి సమస్యలు ఏమన్నా మీరు బాగా పరిష్కారాలు ఉంటే ఇంట్లో చూసుకోండి, అంతేగాని మీరు బయటకు వచ్చి మా నాయకుల పైన కానీ మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ మీరు ఏదైనా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఊరుకోరు.
దయచేసి మళ్ళీ మీకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి అవాకులు చవాకులు పేల్చే ముందు నేను ఏం మాట్లాడుతున్నా అని చెప్పేసి ఆలోచన చేసి మాట్లాడితే చాలా బాగుంటుంది. మీరు వెంటనే ఏదైతే మీరు మా నాయకులకు కుక్కలుగా పోల్చారో ఆ మాట వెనక్కి తీసుకోండి. వెనక్కి తీసుకొని బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక విషయం చెప్తున్నా, ఇటీవల సాయి ప్రతాప్ గారు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారు, సోనియా గాంధీ గారు నన్ను పిలిచి మీ మిత్రుడు కొడుకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఓదార్పు యాత్ర చేస్తామంటున్నాడు, ఓదార్పు యాత్ర చేయదని చెప్పండి, ఒకవేళ ఓదార్పు యాత్ర చేస్తే ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి నేను చెప్పానని చెప్పేసి చెప్పండి అని సాయి ప్రతాప్ గారికి అన్నారంట. అంటే మీ ఉద్దేశం జగన్మోహన్ గారు ఎదగకూడదు, జగన్మోహన్ గారు ఏమి కూడా చేయకూడదు. ఒకసారి మీరేమన్నారు, మా అన్న ఢిల్లీలో సోనియా గాంధీ గడగడలాడిస్తున్నాడు, ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకు గడగడలాడిస్తున్నాడు, ఇంత ధైర్యశాలి పొగడ్తలుగా మీరు జగన్మోహన్ గారు చెప్పారు. మా నాయకుడు ఊరికే ముఖ్యమంత్రి కాలేదు, ఎన్నో ప్రజా పోరాటాలు చేశారు, జైలుకి వెళ్ళాడు, ప్రజా ఆందోళన చేశారు, ప్రజల కోసం ఏం చేయాలనే ఉద్దేశంతో ప్రాణం పణంగా పెట్టి పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో అవసరాలన్నీ గుర్తించి అన్ని తూచా తప్పకుండా పాటించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ గారు. అలాంటి వ్యక్తికి మీరు ఇష్టానుసారం మాట్లాడితే మేము ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను.